రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిన్ననే నేను ప్రస్తావించాను. దాదాపుగా అంతకుముందు యుద్ధం జరగబోతోంది అంటూ రష్యా ఉక్రెయిన్ పరిణామాలను చూస్తే 6 నెలల ముందు నుంచి నేను అలర్ట్ చేస్తూనే వచ్చాను. అదే సందర్భంలో ప్రారంభమైపోయింది యుద్ధం. ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏం జరుగుతున్నది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అన్నటువంటిది ఇవ్వని రోజు అంటూ లేదు. నేను అంటే అది రెగ్యులర్గా ఫాలో అప్ నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఇక్కడ టోటల్గా ఈ 2 ఏళ్లలో చూస్తే మన కళ్ళెదురుగుండానే అమెరికా వాళ్ళ అంచనా ప్రకారం రష్యన్స్ యుద్ధంలో మరణించిన వాళ్ళు కానీ గాయపడినటువంటి వాళ్ళు కానీ 3,15,000 మంది. అదే సందర్భంలో ఉక్రెయిన్ బలగాలు మరణించిన వాళ్ళు కానీ గాయపడిన వాళ్ళు కానీ 5,00,000 మంది. రష్యా దాడులతో ఉక్రెయిన్లో మరణించిన సాధారణ పౌరులు 10,200 మంది. మళ్ళీ రష్యా వెళ్ళి వాళ్ళ గురించి చెప్తుంటుంది, ఎవరు ఇజ్రాయెల్ వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది, హమాస్ వాళ్ళ పేరుతో సామాన్యులు చంపేస్తున్నాను. ఈడు మరి ఉక్రెయిన్లో చంపింది 10,200 మంది. అలాగే ఉక్రెయిన్కి మిత్రపక్షాల వివిధ రూపాయలు ఇప్పటిదాకా అందించినటువంటి సహాయం విలువ 17,800 కోట్ల డాలర్లు. 17,800 కోట్ల డాలర్లు. అలాగే యుద్ధంతో రష్యా ఆర్థిక వ్యవస్థ కలిగిన నష్టం 1,30,000 కోట్ల డాలర్లు. యుద్ధం మీద ఇప్పటిదాకా రష్యా పెట్టిన ఖర్చు 21,100 కోట్ల డాలర్లు. అలాగే ఈ ఏడాది జనవరి నాటికి ఉక్రెయిన్ మౌలిక వస్తువులకు కలిగినటువంటి నష్టం 15,500 కోట్ల డాలర్లు. ఓవరాల్గా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. గెలిచింది ఎవడు ఓడింది ఎవడంటే యుద్ధంలో చెప్పేటటువంటి డైలాగే, గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడేమో అక్కడే కూర్చుని ఏడుస్తాడు. ఇప్పుడు ఉక్రెయిన్ అక్కడే కూర్చుని ఏడుస్తుంది, రష్యా ఇంటికి వెళ్ళి కూర్చుని ఏడుస్తుంది, అంతే.